వెల్కమ్ టు BZN తెలుగు అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి ఆయనపైనే. పోటీ చేసే స్థానాలతో సంబంధం లేకుండా రాజకీయ పక్షాలతో పాటు ప్రజలను వివిధ వర్గాల అందరినీ కూడా తన వైపు తిప్పుకునేలా చేశారు పవన్ కళ్యాణ్. మరి ఈసారి ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభావం కావచ్చు, లేకపోతే కూటమికి సంబంధించి ప్రజలకు ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడానికి మనతో పడుతున్నారు. సార్ నమస్తే అండి. రాష్ట్ర ప్రజలకు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? కనీసం హక్కు ఉంటాయి కదా, మనం ఏదన్నా తప్పు జరిగినప్పుడు నోరిప్పడం, లేదంటే మనం నచ్చలేని చెప్పడం, అభిప్రాయాన్ని బలంగా చెప్పడం, ఇవన్నీ వీళ్ళు చెప్పకూడదు అనే ఒక భయభ్రాంతుల్లో పెట్టారు. బేసిక్గా అది నాకు వ్యక్తిగతంగా నచ్చుతుంది. అంటే పక్కన భయభ్రాంతుల్లో పెట్టడం, అది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అనిపిస్తుంది. నాకు చిన్నప్పటి నుంచి ఉన్నది. అట్లాంటిది ఒక స్వయాన ఒక రూలింగ్ గవర్నమెంట్ ఈ స్థాయికి అందరిని ఇబ్బంది పెట్టడం, ఇది తీసేయాలి, తప్పదు. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ డెమోక్రసీ. అంటే ఈ పరిస్థితులే తెలుగుదేశం పార్టీతో పొత్తు కావచ్చు, లేదా కూటమిగా జతకట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనుకోవచ్చా? ఈ గవర్నమెంట్ సంబంధించి దించేయాలి, రాష్ట్ర అభివృద్ధి కోసం కావచ్చు, ప్రజల కోసం కావచ్చు, ఏ అంశం దగ్గర మీరు దాన్ని గట్టిగా ఆలోచన దిశగా ఆలోచన చేశారు? అంటే ఎవరైనా మనకి పొలిటికల్ పార్టీస్ ఉంది టు హ్యావ్ అ డిబేట్. అసలు ప్రత్యర్థి పార్టీలు ఉండకూడదని అనుకుంటే అట్లా దట్స్ యాంటీ థీసిస్ ఆఫ్ డెమోక్రసీ. సో అలాంటివన్నీ ఉన్నప్పుడు మనం వీటికి మినిమం కామన్ ప్రోగ్రామ్ కింద ఖచ్చితంగా కలుస్తాం. మేము దాంట్లో భాగంగానే జరిగింది. పర్టికులర్ ముఖ్యమంత్రి నేపథ్యం వాళ్ళు హింసని నమ్ముతారు ఎక్కువ. హింసని ఖచ్చితంగా దాన్ని ప్రతిఘటించాలి. భయపెట్టేయడాలు, ఫస్ట్ హింస స్థాయిలు పెరుగుతూ ఉంటుంది. ఒకటి మానసికం, ఆ తర్వాత ఇంకొంచెం ఫిజికల్గా దగ్గరకు వచ్చి బెదిరించడం, మూడోది దాడులు చేయడం, ఇంకా దాంట్లో ఇంకా వేరియేషన్స్. మాట చెప్పేటప్పుడు పరిస్థితులకి ఎవరికి మనకి మాట చెప్పే పరిస్థితి కూడా లేదు, అభిప్రాయం చెప్పే పరిస్థితి కూడా లేని కావాలికి అది ఫస్ట్ అది మానసికంగా, పైగా ఇంట్లో వాళ్ళ మీద తిట్టడాలు. ఇదేంటంటే వీళ్ళు వచ్చే విధానమే ఒక మానసికంగా అందరినీ భయపెట్టడం. ఫస్ట్ అంటే మీరు మాతో పెట్టుకుంటే భౌతిక దాడులు పక్కన పెట్టండి, ముందు మానసికంగా అందరినీ పీడించే ఆలోచన విధానం ప్రాథమికం. ఇప్పుడు 3 పార్టీలు కూటమిగా ఏర్పడింది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఒక కనీస ఉమ్మడి ఎజెండా ఏమైనా ఉందా? ఆర్థిక పరంగా, భద్రతా పరంగా, ప్రాథమిక హక్కుల పరంగా అందరికీ ముందు అది కల్పించబడాలి. ఇది కూటమి తాలూకు ప్రధానమైన ఎజెండా. ఏంటంటే ఫస్ట్ ఆర్థిక భద్రత, సామాజిక భద్రత, వీటి తర్వాత అభివృద్ధి. ముందు ప్రాథమిక హక్కుల్ని మనం కాపాడుకొని భద్రత ఇవ్వగలిగితే మిగతా అన్ని కంటిన్యూ అవుతుంది, ఈజీగా చేయొచ్చు. ముందు ఇవే లేనప్పుడు వాటికి ఎక్కడ వెళ్తాం. సో రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి కూడా ఒక రాజధాని అంటే చెప్పలేనటువంటి పరిస్థితి. ఈ రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులు 1600 రోజుల పైగా వాళ్ళ ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు వారి భవిష్యత్తుకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఈ అమరావతి నిర్మాణానికి సంబంధించి కావచ్చు, ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? దీనికి అంటే రాజ్య అవసరాల కోసం ప్రభుత్వం అడిగినప్పుడు భూములు స్వచ్ఛందంగా ఇచ్చారు అమరావతికి. వాళ్ళకి నచ్చిన కాంప్లిమెంట్ చేసే కాంపెన్సేషన్ ఇచ్చింది. గవర్నెన్స్ ఇస్ కంటిన్యూటీ. ఏ ప్రభుత్వం వచ్చినా కంటిన్యూటీ ఆఫ్ గవర్నెన్స్ ఉండాలి తప్ప అంతకుముందు ఇచ్చినవి మేము క్యాన్సిల్ చేస్తాం, లేదంటే ఆనర్ చేయం, ఖాతరు చేయమంటే మరి ఇచ్చిన రైతులు ఏమైపోవాలి? అందుకని వారి ప్రాథమిక హక్కులు ఉల్లంఘన అనిపించింది. వారి భూములకి వారు కాపాడుకోవాలి, వారి భవిష్యత్తును కాపాడాలి. వారి మీద నిరసన తెలిపినప్పుడు దాడులు ఇవన్నీ బాధ కలిగించినాయి. సో జనసేన వారికి పార్టీ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ నాకు అలా విక్టిమ్స్కి, భూమి కోల్పోయిన వ్యక్తులకి ఎప్పుడూ నేను నా మనసు చలిస్తాను. సో అదొక ముఖ్య కారణం. నేను వారికి మద్దతు తెలుపుతాను. మనకు మంచి రాజధాని కావాలి. పోస్ట్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ కోల్పోయిన తర్వాత ఖచ్చితంగా మంచి రాజధాని ఉండాలి. రాజధాని ఒక అభివృద్ధికి చాలా కీలకం.
అంటే చాలా మొత్తం అన్ని యాక్టివిటీస్ దాని చుట్టూ కేంద్రీకృతం అయ్యాయి. గ్రోత్ ఇంజిన్ ఉంటుంది దాన్ని, క్యాపిటల్ ఇస్ గ్రోత్ ఇంజిన్. అన్ని కేంద్రీకృతం ఉంటాయి, అన్నీ ఒకటే జరగాలి. జ్యుడిషియల్ కానీ, ఆర్థిక, లా, ఎగ్జిక్యూటివ్ పవర్స్ అన్నీ ఒక చోట ఉంటే ఈజీగా ఉంటుంది, అందరికీ తేలిగ్గా ఉంటుంది రావడానికి. అలాంటి అవకాశాలని తీసేశారు కాబట్టి తిరిగి మనం తెప్పించుకోవాలి. ఖచ్చితంగా మిగతా సిటీస్ అన్ని డెవలప్ అవ్వాలి. వాటిని వికేంద్రీకరణ పేరుతోటి ప్రతి చోట విసిరేస్తే అది సరైన సంకేతం, అంటే సరైన పరిష్కారం కాదు. చాలా ప్రజల్ని ఒక ఆందోళన గురి చేస్తున్న అంశం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. చాలా బలంగా కూడా మీరు దాని గురించి చెప్తున్నారు. అంటే రాజముద్ర స్థానంలో ముఖ్యమంత్రి బొమ్మ వేసుకోవడం పైన చాలా విమర్శలు కావచ్చు, ఒక ఆందోళన అయితే వస్తుంది పబ్లిక్లో. ప్లస్ చట్టంలోని అంశాలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి కదా. వ్యక్తిని దాటి ఉంటుంది కదా ప్రజాస్వామ్యం. అందుకే రాజముద్రలు ఎందుకు పెడతాం? వ్యక్తి ఇచ్చేది కాదు, మనకు మనం ఇచ్చుకున్నాం. బేసిక్ వీళ్ళకి అర్థం కాని ఏంటంటే ప్రజల కోసం ఇచ్చుకున్నది ప్రజాస్వామ్యం. ఒక వ్యక్తి వచ్చి ఇవ్వలేదు ప్రజాస్వామ్యం. ప్రజలు పోరాడి ప్రజలు తెచ్చుకున్న ప్రజాస్వామ్యం, వాళ్ళకి ఇవ్వబడ్డ స్వాతంత్రం, వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకున్న హక్కులు. దీంట్లో పాలకులకు సంబంధం ఏమి? పాలకులు ఎవరు? పాలకులు వస్తారు, వెళ్ళిపోతారు. మనకి నరేంద్ర మోడీ గారు ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద వరల్డ్ లీడర్, వరల్డ్ లీడర్. ఇండియాని 10వ స్థానం నుంచి 5వ స్థానానికి తీసుకొచ్చిన వ్యక్తి. ఆయన ఎక్కడ కూడా ఆ రాజముద్రని తీసేసి ఆయన ఫోటో వేసుకోలేదు కదా. అంటే అది బేసిక్ కామన్ సెన్స్ ఉంటుంది. ఎవరిని చెయ్యం అది. హద్దురాళ్ళలో అతని బొమ్మ, పట్టా పుస్తకాల్లో అతని బొమ్మ. నేను వాడి తిరుపతికి వెళ్తే అది బేసిక్ వెంకటేశ్వర ఏడుకొండల వాడి బొమ్మ ఉంటుంది, అది కూడా తీసేసి ఈయన బొమ్మ పెట్టుకున్నాను. కేంద్ర ప్రభుత్వం పంపించిన ముసాయిదాలో ఒక ఎగ్జిక్యూటివ్ అనేది పర్టికులర్ పారాగ్రాఫ్లో గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ ఉండాలి ఈ పర్టికులర్ ఇది సాల్వ్ చేయడానికి, ఇష్యూ సాల్వ్ చేయడానికి. అంటే ఈయనేమో ఎనీ పర్సన్ అని పెట్టారు. వాళ్ళకి ఇష్టమైన నచ్చిన వ్యక్తిని పెట్టుకుంటే వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు ఎలా చేసుకుంటారో తెలియదు. నా ఆస్తి పత్రం మీద నీ హక్కు ఏంటి? నా ఆస్తి సరిహద్దుల మీద నీ ముఖంతో ఉన్న రాళ్ళు ఏంటి? ఈ టీటీడీ మన స్వామివారి ఆస్తుల మీద నీ ఫోటోలు ఏంటి? ఇళ్ళ పట్టాల మీద. పాలకుల తాలూకు మైండ్ సరిగ్గా లేకపోతే, వాడు వంకరగా ఆలోచించేవాడు ఉంటే ఎన్ని గొప్ప చట్టాలున్నా నిష్ప్రయోజనం. అంబేద్కర్ గారు చెప్తారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భక్తులను ఇబ్బంది పెట్టే విధంగా, భక్తుల మనోభావాలను గాయపరిచే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాగే రాష్ట్రంలో హిందూ దేవాలయాలపైన దాడులు, ప్రధానంగా రామతీర్థంలో రాముని తల తీసేసినారు. అంటే ముఖ్యమంత్రి మీద గులకరాయి ఇచ్చిన వాళ్ళనైతే 2 రోజులు పట్టుకుంటున్నారు పోలీసులు. ఇప్పటికి కూడా ఆ దేవాలయం మీద దాడుల విషయంలో ఆ పాల్పడిన నిందితుల్ని ఇప్పటికి కూడా పట్టుకొని శిక్షించలేని పరిస్థితి. అసలు ఒకళ్ళు కష్టపడి ఒక ఉండిలో కొంత డబ్బు వేశారు, నాకు ఇది నచ్చింది, నమ్మాను, ఉండిలేశారు. ధర్మకర్త బాధ్యత ఏంటి? దానికి ఏ ధర్మం కోసం అయితే దానికి ఇవ్వబడిందో దానికి ఇవ్వాలి. వీళ్ళు తీసుకొని దాని మీద మనీ మేకింగ్ ప్రాసెస్ చేశారు. 50 సంవత్సరాలు ఇంకా పనిచేస్తే ఆ సత్రాలను కూడా కూల్చేసి కొత్త నిర్మాణాలు, అవన్నీ డబ్బులు ఎక్కడికి అన్నీ మనకి హుండీలు వేసిన డబ్బులు, అవన్నీ భగవంతుడికి అర్పించిన కానుకల నుంచి వచ్చిన డబ్బు. ఒక దర్శనం జరగాలి అంటే సగటు మనిషికి ఫస్ట్ ప్రయారిటీ ఉంది. చాలా ఎన్నిసార్లు తిరుపతి వెళ్ళినా తిరుమలకి ఎందుకు వెళ్ళాలంటే నా వల్ల ఒక 25 మంది ఇబ్బంది పడతారు కనీసం. నా ప్రయారిటీ వాళ్ళందరూ నేను వెళ్ళడానికి ఆలోచిస్తాను 10 సార్లు. అలాంటిది వీళ్ళు అసలు బాధ్యతారాహిత్యంతో కూర్చొని లెటర్లు ఇచ్చేసి డబ్బులు పెట్టేసి వేపీ దర్శనాలు సగటు మనిషికి. ఈవెన్ ఓన్ తిరుపతిలో ఎవ్రీ సెకండ్ 2వ మంగళవారం స్థానికంగా ఉండే తిరుపతి ప్రజలకి అవకాశం ఉంటుంది వెళ్ళడానికి. అది తీసేశారు. కమర్షియల్ దృక్పథంతో చూస్తున్నారు కానీ భక్తి దృక్పథంతో చూడాలి, ఆధ్యాత్మిక దృక్పథంతో చూడాలి. 200 పైచిలకు హిందూ దేవతల్ని అపవిత్రం చేసే విధంగా సంఘటనలు జరిగాయి. రామతీర్థంలో రాముల వారి విగ్రహం తల నరికేశారు. రామతీర్థం విషయంలో ఖచ్చితంగా వీళ్ళు శిక్షించాల్సిన, దోషులు పట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఖచ్చితంగా అది ఒకటి మెథాడికల్గా చేశారు, అది చాలా ప్లాన్డ్గా చేశారు. అంటే అంత క్లియర్ కట్ దాని అంటే లేజర్ కట్ తోటి కట్ చేయాలి అంటే చాలా పరికరాలు తీసుకెళ్ళాలి. ఏదో మొండికి వెళ్ళిపోయి కోపంతో గొడ్డలతో కొట్టినట్టు కాదు, చాలా క్లీన్గా కట్ చేశారు. అంటే అది ప్యూర్ సాబిటేజ్. కావాలని గొడవలు సృష్టించాలి, దీనివల్ల గొడవలు జరగాలని ఆలోచించుకొని చేసింది అది. అలాంటి వాళ్ళని పట్టుకోకపోవడం చాలా అనుమానాలకి తావిస్తుంది. ఆ మహిళా సమాజాన్ని ఇబ్బంది పెట్టినట్టు పరిస్థితి కనిపిస్తుంది కదా. సీఎం ఇంటి సమీపంలోనే హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. అలాగే ఆ రైల్వే స్టేషన్లో జరిగినటువంటి అత్యాచారానికి సంబంధించి కానీ
వాటికంటే కూడా ఆ సమయంలో ఆ పాలకులు మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా ఒక లైటర్ వేలోకి వెళ్ళిపోయింది కదా ఆ ఇష్యూ. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ వీళ్ళు అర్థం చేసుకుంటుంది. వివేకానంద రెడ్డి హత్య విషయం రాష్ట్ర రాజకీయాలపై ఎలా ప్రభావం చూపించబోతోంది? ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఎవరు తెలిసినప్పటికీ కూడా దాన్ని ఇంకా అరెస్ట్ కూడా చేసి చర్యలు కూడా తీసుకునే పరిస్థితి కదా. గులకరాయి పడితే 48 గంటల్లో పట్టుకోగలిగిన వాళ్ళు మీ చేతుల్లో ఇంతమంది ఇన్ని వందలాది మంది ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, ఆ సిఐడి ఉంది. అంటే ఒక నేరస్తుని పట్టుకోవాలి అంటే ఈ ఫోరెన్సిక్స్ వచ్చిన తర్వాత చాలా చాలా తేలిక పట్టుకోరు అని ఇంత క్లూ ఇచ్చి వెళ్తారంటారు ఒక హంతకుడు. వీళ్ళు కళ్ళ ముందు ఇన్ని క్లూలు ఇచ్చినా కానీ వాళ్ళకి కనిపించట్లేదు. వాళ్ళకి వాళ్ళు ఎవరు గాడ్ చేసుకున్నారు. కత్తి విషయంలో మన వైజాగ్ ఎయిర్పోర్ట్లో అంత భయం లేకుండా ఎలా వచ్చి కట్ చేస్తాడు. దానికి అతిగతి దానికే లేదు. ఎవరు చేశారంటే పట్టుకోవడానికి మీకు ఇబ్బంది ఏంటి? ఇప్పుడు సిబిఐకి అప్పగించారు, పని ముందుకు తీసుకెళ్లారా అంటే వాళ్ళని సిబిఐ అధికారులే రానివ్వాలి. బీహార్లో 90s ఉన్నంత పరిస్థితి ఉంది మనకి. ఇప్పుడు ఒక సిబిఐ అధికారులు నువ్వు లోపల కోర్టు ప్రాంగణంలోకి రానివ్వని కాడికి ఇంకా మీకు జస్టిస్ ఎలా చేస్తారు అంటే మీరు చాలా మెథాడికల్గా మీరు ఎవరిని గార్డ్ చేస్తున్నారు. దట్స్ ఆల్ వీళ్ళకి దీని ఇంపాక్ట్ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 5% కాపులకు ఇచ్చారు, వాటిని జగన్ రద్దు చేశారు. ఇప్పుడు ఆ కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఎలా భరోసా ఇవ్వబోతున్నారు? అంటే రిజర్వేషన్ అని గతంలో 2-3 సార్లు వచ్చిపోయినటువంటి పరిస్థితి కదా. ఐ రిప్రజెంట్ ఎంటైరిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇదేంటి కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడ్డ ఓసీ కులాలకి ఒక 10% రిజర్వేషన్ కలిపి చదువుల్లోనూ ఉద్యోగాల్లోనూ రాష్ట్రాలకి మీరు ఆ 10% మీరు ఎలా ఇచ్చుకోవాలో మీకు ఇచ్చేసింది. తెలుగుదేశం ఒక 5% కాపు కులానికి ఇచ్చింది. ఇతను రద్దు చేశాడు. నాకు తెలిసి అది కక్షపూరితంగా కావాలని చేసిందని, కక్షపూరితంగా చేశాను. సో మేము అనుకున్నది ఏంటంటే నేను కానీ చంద్రబాబు గారు డిస్కషన్లో ఈడబ్ల్యూఎస్ ఆ రోజు మన మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఏ కులంలో ప్రతి సంవత్సరం ఏ కులానికి ఎక్కువ ప్రాతినిధ్యం ఇవ్వాలి, ఆ కులంలో ఉన్న ఎక్కువ మంది దారిద్ర్య రేఖ దిగులు ఉన్నారు, ఎక్కువ ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు, వాళ్ళకి వారి నిష్పత్తి ప్రకారం ఇవ్వాలి. అది ఎప్పటికప్పుడు దీన్ని పరిగణలోకి తీసుకుంటూ చేయాలి. జనసేన కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా కొన్ని చోట్ల మీ పార్టీ నాయకులకు న్యాయం చేయలేకపోయారు. సో వాళ్ళకి ఎట్లా గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళకి ఎలా భరోసా ఇవ్వబోతున్నారు? కొంతమంది స్థానిక ఎన్నికల్లో ప్రాతినిధ్యం ఇవ్వబడద్దు. కొన్నిసార్లు కార్పొరేషన్స్ ఉన్నాయి, లేదంటే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. వారి ప్రతిభ, వారి సమర్థత, వారి అనుభవం వాటిని బట్టి వారికి సరైన స్థానాలు పెట్టి గుర్తిస్తారు. ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి కానీ కొన్ని చోట్ల పోలీస్ అధికారుల తీరు చాలా మారిన పరిస్థితి, ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఫెయిర్ పోలింగ్ కొంత అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. సో ఆ అధికారులకు ఏం చెప్తారు? మిమ్మల్ని కూడా ఇబ్బంది పెడుతున్నట్టు పరిస్థితి కదా అక్కడ. అందరినీ పొలిటికలైజ్ చేసి మనం నలిపేసాం. అధికారులు కూడా పక్షం తీసుకోవాల్సి వచ్చింది. అంటే ఇది ఒక్క ఎన్నికలకు సంబంధించి కాదు కదా, దీన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది. అధికార యంత్రాంగం కూడా ఆలోచించుకోవాలి, ఎందుకంటే దీని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఏది కూడా అన్నీ అకౌంటబుల్ కదా, జవాబుదారీతనం వహించాలి. Like, comment and subscribe.